శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. శని త్రయోదశి శివరాత్రి ఒకే రోజు కావడంతో శనీశ్వరుడి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. చాలా అరుదుగా శని త్రయోదశి శివరాత్రి ఒకే రోజు వస్తాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. దీంతో శనీశ్వరుడి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్ దగ్గర ఉన్న శనీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కిలోమీటర్ మేర భక్తులు క్యూ కట్టారు. శనీశ్వరుడికి తైలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. త్రయోదశి కలిసి రావడం శని త్రయోదశిగా జరుపుకుంటారు. శని త్రయోదశి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు శనిదేవుడికి ప్రత్యేకంగా తైలాభిషేకాలు చేయాలని ఎదురు చూస్తుంటారు భక్తులు. దాంతోపాటు శని త్రయోదశి శివరాత్రి ఈ రెండు కలిసి రావడం చాలా పవిత్రం అంటున్నారు అర్చకులు. దాదాపు 100 సంవత్సరాలకు ఒక్కరోజు మాత్రమే ఇట్లాంటి అవకాశం వస్తుంది. అండ్ దాంతోపాటు ఇట్లాంటి పండుగలు రెండు కలిసి రావడం పవిత్రం అనుకుంటారు. అందుకనే శని ఈశ్వరుడు అని పూజిస్తుంటారు శనీశ్వరుని. అందుకనే శివరాత్రి ప్రత్యేకత రోజు ఖచ్చితంగా ముందర శనిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయనకు అభిషేకాలు అండ్ ఎవరికైతే స్తోమత ఉంటుందో దాన ధర్మాలు చేసిన తర్వాతనే శివుణ్ణి దర్శనం చేసుకోవాలని అంటున్నాయి శాస్త్రాలు అండ్ పండితులు అర్చకులు కూడా. అందుకనే మనకి ప్రతి ఏడాది శివరాత్రి రోజు కేవలం శివాలయాల్లో మాత్రమే రద్దీ ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే శివాలయాలతో పాటు శనిదేవుడి ఆలయాల్లో నవగ్రహాలు ఉన్న ప్రతి చోట కూడా రద్దీ అనేది భక్తులది మనకు కనిపిస్తుంది. అండ్ ఇక ప్రజెంట్ నేను మిన్ కాంపౌండ్ దగ్గర ఉండే శనీశ్వరుడి ఆలయం దగ్గర ఉన్న శని సింగాపూర్లో ఏదైతే ఆలయంలో మనకి శనీశ్వరుడి దర్శనం కలుగుతుందో హ్యాస్టీజ్ అట్లాంటి పూజలే శనీశ్వరుడి దర్శనం ఇక్కడ మిన్ కాంపౌండ్ దగ్గర కూడా కొలువుదీరున్నాడు. ప్రతి శనివారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక శని త్రయోదశి అంటే చెప్పనక్కర్లేదు. ఏడాది మొత్తంలో 3 నుంచి 4 శని త్రయోదశులు వస్తాయి. సో ఆ శని త్రయోదశిలో ఖచ్చితంగా ఇక్కడ రద్దీతో పాటు దర్శనం చేసుకోవాలంటే మినిమం గంట పడుతుంది. కానీ ఈ రోజు శని త్రయోదశితో పాటు శివరాత్రి కూడా చాలా ప్రత్యేకంగా రావడంతో చాలామంది కూడా భక్తులు ఉదయం 3 గంటల నుంచే శనిదేవుడికి అభిషేకాలు చేయడానికి అండ్ దాంతోపాటు పరిహారాలు చెల్లించుకోవడానికి కూడా వస్తూనే ఉన్నారు. సో ఒక్కసారి మనం మిన్ కాంపౌండ్ దగ్గర ఆ రద్దీ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఏళ్ళటి శని అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు కూడా శని పరిహార పూజలు చేయించుకోవాలంటే కూడా చాలా ఇవాళ పవిత్ర రోజుగా భావిస్తుంటారు. అందుకనే నల్ల నువ్వులు, దాంతోపాటు నల్ల నువ్వుల నూనె లేదంటే నువ్వుల నూనె, నల్ల బట్ట, సో వీటితో ప్రత్యేకంగా అభిషేకాలు అండ్ పూజలు కూడా జరిపిస్తున్నారు అర్చకులు. ఇక అందుకనే భక్తుల రద్దీ బాగుంది. సో మౌన వ్రతంతో కూడా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క ఉపవాస దీక్షలు, ఇంకో వైపు ఏంటంటే శనికి అభిషేకాలు. సో అయ్యే వరకు చాలామంది మాట్లాడకుండా అండ్ దాంతోపాటు ఉపవాస దీక్షతో వచ్చి పూజ చేసే నియమం కూడా ఉంటుంటుంది. సో అందుకనే చాలామంది భక్తులు చాలా బిజీగా ఉన్నారు. సో ఇంకొంతమందితో ఒకసారి మనం మాట్లాడదాం. సో శనీశ్వరుడు పూజ జరిగే స్పేస్ ఏదైతే ఉందో సో అక్కడ నేను అవుతున్నా. సో ఉదయం ఎప్పుడు వచ్చారన్న గుడికి? ఇప్పుడే వచ్చారు. సో ఇవాళ శని త్రయోదశి ఎట్లా పూజలు జరుగుతున్నాయి టెంపుల్లో? మంచిగా జరుగుతుంది. సో మరి నెక్స్ట్ శివరాత్రి శివుడికి కూడా అభిషేకాలు చేసుకుంటారు. మీ పేరేంటండి? ममता। సో ఇవాళ శని త్రయోదశి, ఈ కిట్ అంతా ఏంటి మీ చేతిలో ఉన్న కిట్? पूजा का सामग्री है पूरा, भगवान को, शिव जी को, शनि भगवान को चढ़ाने के लिए। शनिवार है बोलकर आए आप, नहीं तो शनि त्रयोदशी? स्पेशली घर से पूरा परिवार आया, हमारा 3 बच्चे हैं, मैं, मेरा हस्बैंड, पूजा करने के लिए। शनि त्रयोदशी जी, पहली बार आई थी लास्ट टाइम लड़की के साथ, बहुत अच्छा हुआ, इसीलिए फिर से आई, पूरे परिवार को लेकर आई इस बार। तो शिवरात्रि भी कैसे मना रहे? शनि त्रयोदशी के बाद मना रहे? जी हाँ, ये पूजा करने के बाद शिव फास्टिंग भी है ना, मेरा छोटा लड़का फास्टिंग भी है, पूजा करेंगे अभी। जी, अभिषेक करने वाले हैं? जी हाँ। तो अभिषेक के लिए कौन सा तेल इस्तेमाल करते हैं? ये तेल दिए ना वो लोग, ये वाला నువ్వుల నూనె बोलते हैं, वही वाला है। క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇక్కడ ఒకసారి అభిషేకం చేయాలంటే మినిమం ½ అవర్ పైనే టైం కూడా పడుతుంది. సో మీ పేరేంటండి? లావణ్య. ఇవాళ శని త్రయోదశి శివరాత్రి రెండు కలిసి రావడం ఎట్లా అనిపిస్తుంది అభిషేకం చేయాలి? బాగుంది, కానీ నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఓకే. సో తెలుసా ఇక్కడ శనీశ్వరుడు టెంపుల్ ఉంది అని? తెలుసు, కానీ నేను రావడం ఫస్ట్ టైం. ఎప్పుడైనా శని సింగాపూర్ వెళ్ళి దర్శనం చేసుకున్నారా? లేదు. ఇక్కడే. సో మరి ఎట్లా అనిపిస్తుంది? మరి కాసేపట్లో అభిషేకం చేయించబోతున్నారు మీరు కూడా. మంచిగా అనిపిస్తుంది, ఫస్ట్ టైం వచ్చిన కదా. అంటే సాటర్డే అని ఏమైనా సెంటిమెంటా శని త్రయోదశి? శని త్రయోదశి. నా పేరు నరేష్ అండి. ఫస్ట్ టైం మీరు రావడం ఇక్కడికి. గుడి ఉందని తెలుసు, కానీ ఫస్ట్ టైం మేము రావడం, దర్శనం చేసుకోవడం, ఇది శని త్రయోదశి దాన్ని. ఓకే, బాగానే అనిపిస్తుంది. పంతులు గారు ఇంత అంతా బాగానే చేస్తున్నారు. ఓకే, ఇట్స్ గుడ్, మంచిగానే అనిపిస్తుందండి. ఎట్లా ఏం లేదు.
మొత్తానికైతే శనీశ్వరుడికి అభిషేకాలు అండ్ దాంతోపాటు హారతి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సో మొత్తానికైతే ఒక పక్క శివరాత్రి, మరో పక్క శని త్రయోదశి, ఈ రెండు కలిసి రావడంతో కేవలం శివాలయాలే కాదు, ఎక్కడైతే నవగ్రహ దేవాలయాలు ఉంటాయో దాంతోపాటు శనీశ్వరుడు ఆలయాలు అయితే హైదరాబాద్లో చాలా అరుదు, చాలా తక్కువ, ఒక 2-3 మాత్రమే ఉంటాయి. సో అందులో మింట్ కంపౌండ్ దగ్గర ఉండే శనీశ్వరి ఆలయం చాలా ప్రత్యేకం. అందుకనే ఇక్కడ ఉదయం 3 గంటల నుంచి ఇవాళ రాత్రి 7 గంటల వరకు కూడా ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి. అండ్ దాంతోపాటు కంటిన్యూగా తైలాభిషేకాలు కూడా శనీశ్వరుడికి నిర్వహించబోతున్నారు ఆలయ కమిటీలు. సో దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. సో శనిదేవుడికి ఇవాళ ఇక్కడికి వచ్చి అభిషేకం చేయాలంటే మినిమం క్యూ లైన్లో 1 గంట సేపు అయినా ఎదురు చూడాలి. సో ఇది శనీశ్వరుడికి శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు అండ్ దాంతోపాటు తైలాభిషేకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో కావ్య V6 న్యూస్, హైదరాబాద్.